ఈరోజు వికసిత పుష్పాలు కార్యక్రమంలో అనివార్య కారణాల వల్ల మనకి మంజునాథ్ గారు రాలేకపోయారు. మనకి మన పిఎంసి డైరెక్టర్ నవకాంత్ గారు వచ్చారు. నవకాంత్ గారితో ఈరోజు మీరేమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. అందరూ వీడియోలు ఆన్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేయండి. మనం కార్యక్రమంలోకి వద్దాం. వెల్కమ్ సార్, నమస్తే. నమస్తే మేడం. మీరు ఇలా రావడం సంతోషంగా ఉంది సార్. అడగగానే వచ్చేసారు ఇంకా ఇంత ఎర్లీ మార్నింగ్. సార్ అయితే మనం ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే క్వశ్చన్స్, లేకపోతే ప్రస్తుతం ఇది వికసిత పుష్పాలు కార్యక్రమం కాబట్టి వికసిత పుష్పాల్లో ఎక్కువ మనకు వచ్చిన మాస్టర్ యొక్క జర్నీ గురించి తెలుసుకుంటున్నాం. మీరు అంతా మీ జర్నీ తెరిచిన పుస్తకం. అందరికి మన పిఎంసిలో ఎన్నో నా జర్నీ చాలా వీడియోస్ లో చెప్పాను, చాలా వీడియోస్ లో ఉంది. సార్, అందుకోసం మనం ఈరోజు మనకి బిఏఎం 9 చేస్తున్నారు కదండి. అసలు బిఏఎం అంటే ఏంటి, నైమిసారణ్యంలో ఎందుకు పెట్టారు, ఆ వివరాలు అందించగలరా? బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ లో రకరకాల ప్రదేశాల్లో పెట్టడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఇంట్లో ఉంటామో, ఏదైతే ఊర్లో ఉంటామో, ఆ రెగ్యులర్ థాట్ ప్యాటర్న్, ఆ రెగ్యులర్ బిలీఫ్ సిస్టమ్స్ అన్ని అక్కడ ఉంటాయి, ఆ ఎనర్జీస్ అక్కడ ఉంటాయి. ఎగ్జాంపుల్, మనకు బాత్రూమ్ చూడంగానే వస్తుంది అంటే ఆడి పోయిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దేవుని గదిలోకి వెళ్ళంగానే మొక్కలు అనిపిస్తుంది. ఓకే, తర్వాత కిచెన్ చూడంగానే ఆకలేస్తుంది. అంటే ఆటోమేటిక్గా మనం ఉండే పరిసరాల్లో మనం ఉండే థాట్స్, మనకు ఉండే ఒక సైకిల్ అన్నది రన్ అవుతుంది. అందుకే మనం ఈ రెగ్యులర్ వాటి నుంచి ఈ రెగ్యులర్ సైకిల్లో ఉన్నప్పుడు మనకు ఒక వస్తువు చూస్తే ఒక ఎమోషన్ ఉంటుంది. ఒక వస్తువు పట్ల ఒక సైకిల్ కొనుక్కుందాం అనుకోండి, మా డాడీ కొనిచ్చాడు ఇది, అయ్యో మా డాడీ ఇప్పుడు లేడు. ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ ఎమోషన్స్ ఉంటాయి ప్రతి వస్తువు పట్ల, ఒక ఇంటి పట్ల ఆ ఎనర్జీస్, ఆ వైబ్రేషన్స్, ఆ ఫ్రీక్వెన్సీస్. ఒక ఇంట్లో ఉండి మనం రెగ్యులర్ గా నెగిటివ్ ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఆ ఇంట్లో అట్లాంటి ఫ్రీక్వెన్సీస్ అన్నవి ఉంటుంటాయి. కాబట్టి శక్తి క్షేత్రాల్లో ఏమవుతుందంటే అక్కడ అందరూ పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఉంటారు, అందరూ భక్తి భావంతో ఉంటారు, అందరూ ధ్యానంతో ఉంటారు, ఎంతో మంది యోగులు సాధన చేసి ఉంటారు. కాబట్టి అట్లాంటి ప్లేస్ దగ్గర వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎనర్జీస్ అన్నవి మన పైన ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే ఈ బిఏఎం కార్యక్రమాల్లో రకరకాల ప్లేస్లలో మనం పెట్టడం అన్నది జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం ఎవరితో వెళ్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ మాట్లాడే వాళ్ళతో, లేదా ప్రాపంచికమైన విషయాలు, చీరలు బాగున్నాయా, నగలు బాగున్నాయా, నీ చీర ఎంత, నా నగలు ఎంత, మీ కొడుకు ఏం చేస్తున్నాడు, మీ బాబు డబ్బులు ఎంత సంపాదిస్తున్నాడు, మా బాబు డబ్బులు ఎంత సంపాదిస్తున్నాడు, మీకు సొంత ఇల్లు ఉందా, మాకు సొంత ఇల్లు లేదా, మీ కారు ఉందా, మీ కారు లేదా, ఇట్లాంటి మాట్లాడే వాళ్ళతో వెళ్తే ఒకవేళ ఆ శక్తి క్షేత్రాలకు వెళ్ళినా పెద్ద ఉపయోగం ఉండదు. మన మెడిటేటర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఒక మెడిటేషన్ లో ఉంటారు. వాళ్ళందరూ ధ్యానం గురించి, ఆధ్యాత్మికత గురించి, సత్సంగం గురించి, గురువుల గురించి, పుస్తకాల గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి ఒక స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ లో మనం స్పిరిచువల్ ప్లేసెస్ విజిట్ చేయాలి అన్నది ఇంటెన్షన్. అందుకే మనం బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ లో పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్ ని అలా శక్తి క్షేత్రాలకు తీసుకెళ్లడం, సజ్జన సాంగత్యం చేయడం అన్నది జరుగుతూ ఉంది. అలాగే నైమిసారణ్యం కూడా ఒక గొప్ప సాధనా క్షేత్రం. ఆల్రెడీ అందరూ మన పురాణాల్లో నైమిషారణ్యం గురించి చాలా చెప్తూ ఉన్నారు. అందుకనే ఓసారి ఉజ్జయిన్లో చేసాం, పుట్టపర్తిలో చేసాం, తిరువణమలలో చేసాం. ఇలా రకరకాలమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు చేసుకుంటూ వస్తుంది. అలాగే ఈసారి నైమిషారణ్యంలో చేద్దాం అని చెప్పి నైమిషారణ్యం చేస్తాం. అట్లా ఒక్కొక్క ప్రదేశానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక్కొక్క ప్రదేశానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కాబట్టి ఆ కొత్త ఫ్రీక్వెన్సీస్, కొత్త వైబ్రేషన్స్, కొత్త ఎనర్జీస్ మనకి కావాలి. కాబట్టి అలా మనం రకరకాల ప్రదేశాల్లో చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది నైమిసారణ్యమే ఎన్నుకోవడానికి మెయిన్ రీజన్ సార్? అలా ఏం లేదు, తిరువణమల చేసాం, కొత్త ప్లేస్ కావాలి. తిరువణమల అయిపోయింది, పుట్టపర్తి అయిపోయింది, ఉజ్జయిని అయిపోయింది, ఇంకా ఏమున్నాయి కొత్త ప్లేస్ లో అని చూసాం. ఇంకా మెడిటేషన్ కి చాలా తపస్సు చేసిన ప్లేస్లు ఏమున్నాయి ఋషులు మునులు అని చూస్తే నైమిషారణ్యం ఉంది. నైమిషారణ్యంలో చాలా మంది ఋషులు, గొప్ప గొప్ప మహర్షులు తపస్సు చేశారు. కాబట్టి నైమిషారణ్యం అనేది బాగుంటది అని చెప్పి నైమిషారణ్యాన్ని, అది ఒక సాధనా క్షేత్రం, అది ఒక తపోక్షేత్రం. కాబట్టి ఆ సాధనా క్షేత్రంలో, ఆ తపోక్షేత్రంలో ఎంతో మంది మునులు ఋషులు తపస్సు చేసిన సాధన సంబంధించిన వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఆ నైమిషారణ్యంలో చేస్తున్నాం. దీనికి రావాలంటే ఎలా సార్? అంటే ఓన్లీ అంబాసిడర్స్ వస్తారా ఎలా? ఓన్లీ అంబాసిడర్స్ కోసమే పెట్టాం.
ఎందుకంటే వాళ్ళకి మనం ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం పిఎంసి నుంచి. అయితే పిఎంసికి ఎవరైనా సంవత్సరానికి 50,000 కట్టినా లేదా వాళ్ళ త్రూ 50,000 కట్టించినా గానీ వాళ్ళకి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే అందరిని తీసుకెళ్ళలేం కదా ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ పెట్టి. కాబట్టి ఎవరైతే పిఎంసికి కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళ మోటివేషన్ కోసం, వాళ్ళని ఎనర్జైజ్ చేయడానికి చేస్తున్న ప్రోగ్రామ్ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ అన్నది. కాబట్టి చాలా మందికి వాళ్ళు 50,000 కట్టలేకపోవచ్చు, అంత ఆర్థిక స్థోమత సంవత్సరానికి వాళ్ళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు 10 మందితోనో, 20 మందితోనో, 30 మందితోనో, 50 మందితోనో, 100 మందితోనో 50,000 కట్టించినా పర్లేదు. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళని కట్టొచ్చు ఓ సంవత్సర కాలంలో, లేదా సంవత్సరం మొత్తం కాలంలో ఒక 20 మందితో, 30 మందితోనో వాళ్ళు కట్టించవచ్చు. దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీ డౌట్ ఆలోచించండి. ప్రతి ఒక్కరికి డౌట్లు ఎప్పుడూ ఉంటాయి. మనం పుట్టినప్పటి నుంచి మన లాస్ట్ బ్రెత్ దాకా ఎప్పుడు డౌట్ ఉంటాయి. కానీ మనం సంశయిస్తాం అడగడానికి. సంశయించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. శ్రీవల్లి మేడం మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంది సార్? నాకు 2 డౌట్లు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంది, ప్లస్ ఇప్పటిదాకా అంబాసిడర్ కాలేదు, ఇప్పుడు మనము అవుదాం అనుకున్నాక మనము కడితే ఓకే ఇమీడియట్ వెళ్తాం. లేదు మనం ఎవరితో కాంట్రిబ్యూట్ చేయిస్తే వాళ్ళతోని చేయించినప్పుడు ఎంత మొత్తం కంప్లీట్ 50 అయితే గానీ ఈ టూర్ కి తీసుకెళ్ళరా? అలా లేకపోతే ఏం స్టార్టింగ్ లేదు. అలా ఏం లేదు. ఒకవేళ నేను బ్రాండ్ అంబాసిడర్ అయ్యి నేను చేస్తాను కమిట్మెంట్ ఇచ్చి స్టార్టింగ్ లో 5,000 10,000 కట్టించిన ఈ సంవత్సరం అంతా చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనదేం బిజినెస్ కాదు కదా మేడం. బట్టి అట్లా ఏం లేదు. కమిటెడ్ అయితే చేస్తాం, మోస్ట్లీ చేస్తాం కాబట్టి తీసుకెళ్తారు. అట్లేం లేదు. ఇది ఎప్పుడు సార్? ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంది? మార్చ్ లో డేట్స్ 7, 8, 9 ఎప్పుడో ఉంది. కరెక్ట్ గా చెప్తాం. 21st, 22nd, 23rd అని మనకి ఫ్లైయర్ 21st, 22nd, 21st, 22nd, 23rd మార్చ్ 21st, 22nd, 23rd. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చలపతిరావు గారు మాట్లాడండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు చలపతిరావు, మార్చి నుంచి మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ చలపతిరావు, చెప్పండి సార్. పితామహ పత్రిజీ గారి దంపతులకి జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను సార్. సార్, ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ అంటే ఇప్పుడు తెలుసుకోవటానికి మిమ్మల్ని అడుగుతున్నా సార్. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏమిటి, అసలు మన దాంట్లో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి, అసలు ఎట్లా ప్రొసీజర్ కావాలి? బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇప్పుడు ప్రతి బ్రాండ్ కి ఒక అంబాసిడర్ ఉంటాడు. ఇప్పుడు నవరత్న తైల్ ఉంది, నవరత్న ఆయిల్ ఉంటుంది. ఎవరు అంబాసిడర్? జూనియర్ ఎన్టీఆర్. నవరత్న తీసుకోండి అని చెప్తాడు. ఓకే. అబీబ్ బస్ అని ఉంటుంది. ఎవరు అంబాసిడర్? మహేష్ బాబు. అబీబ్ బస్ .com ఉంటుంది, మహేష్ బాబు. బైజూస్ యాప్ అని ఉంటుంది, అది మహేష్ బాబు చేశారు. అట్లా రామరాజు కాటన్స్ ఎవరు అంబాసిడర్? మన వెంకటేష్, హీరో వెంకటేష్ అంబాసిడర్. ఇట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క అంబాసిడర్ ఉంటాడు. అంబాసిడర్ ఏం చేస్తాడు? ఆ ప్రోడక్ట్ ని ప్రజల లోపల తీసుకెళ్తాడు. ఓకే. అలాగే ఈ పిఎంసి అన్నది ఒక బ్రాండ్, ఒక స్పిరిచువల్ బ్రాండ్. రామరాజు కాటన్స్, నవరత్న తేల కమర్షియల్ బ్రాండ్స్. పిఎంసి అన్నది ఒక స్పిరిచువల్ బ్రాండ్. మరి ఈ బ్రాండ్ ని ఎవరిది? ఏ సెలబ్రిటీలు లేరు, మీరే సెలబ్రిటీ. అయితే అక్కడ ఏంటంటే ఉల్టా, అక్కడ ఏంటంటే కంపెనీ వీళ్ళకి డబ్బులు ఇస్తాయి, ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం కాబట్టి. ఇక్కడ ఇది ఉల్టా, వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చి ప్రచారం చేస్తారు మన దగ్గర. అంతే. బ్రాండ్ అంబాసిడర్ అంటే మన బ్రాండ్ ని, మన పిఎంసి అన్న బ్రాండ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్. మహేష్ బాబు అబీబస్ ఎలా తీసుకెళ్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ నవరత్న తైల్ ఎలా తీసుకెళ్తున్నాడు, రామరాజు కాటన్స్ మనపురం గోల్డ్ ని వెంకటేష్ ఎలా తీసుకెళ్తున్నాడు, అట్లా ఎవరైతే పిఎస్ఎస్ఎం లో పిఎంసి అన్న బ్రాండ్ ని ప్రజల్లోకి తీసుకెళ్తారో వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో అంటే ఇవి వేరే వేరే ఎక్కువే ఉండవండి. ఇట్లా పిఎంసి కోసం సపోర్ట్ చేద్దాం అనుకున్న వారు పిఎంసి అంబాసిడర్ గా జాయిన్ అయితే దానికి ఇలా టూర్లు అరేంజ్ చేసినప్పుడు వెళ్తాము. అంతే కదండి? అంతే. వెంకటలక్ష్మి మేడం మాట్లాడతారా? అడగండి, అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం. మొన్న పట్టాల్లో కనిపించానండి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారని మాట్లాడలేదు.
నేను అప్పుడు పిఎంసికి కట్టానండి 52,500. వెరీ గుడ్. ఇప్పుడు మా అమ్మాయికి మొన్న జాబ్ వచ్చిందండి. నెల ఒక 1000 రూపాయలు పక్కన పెట్టు కడదామని అన్నానండి. గ్రేట్ గ్రేట్. అయితే ఇంకా మన దానిలో ఈసీఎస్ అని ఉంటది. మొన్న మటుకు శక్తికి కట్టానండి. ఈసీఎస్ అని ఉంటదమ్మా. ఈసీఎస్ లో కడితే ఎవ్రీ మంత్ మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది. చెప్తానండి. అయితే మా అమ్మాయి బెంగళూరులో దానిలో మీ అకౌంట్ నెంబర్ అంతా ఇస్తే ఒక ప్రాసెస్ ఉంటుంది, చేస్తారు. చేస్తే ఎవ్రీ మంత్ మీ అకౌంట్ నుంచి 1000 రూపాయలు ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. చెప్తానండి. తన బెంగళూరులో చేస్తుంది. ఓకే గుడ్. థ్యాంక్ యూ. అంటే సార్ ఇప్పుడు ఈసీఎస్ లో కట్ అవుతుందా, అది మనకి అంబాసిడర్ గా కట్టే 50,000 లో ఇవి కూడా యాడ్ అవుతాయి కదండి? అది కూడా యాడ్ చేస్తారు. అంబాసిడర్ గా అయితే 50,000 ఉందో అది కూడా యాడ్ చేస్తారు. ఈసీఎస్ సిస్టమ్ ఏంటంటే చాలా మంది ఒకటేసారి 5,000 10,000 ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఏం చేసామంటే ఎవ్రీ మంత్ 1,000-500 ఇచ్చే వాళ్ళు ఉంటే కనుక ప్రతిసారి ఫోన్ చేయడం, వాళ్ళని అడగడం, వాళ్ళు మర్చిపోతారు, అందరికీ గుర్తుండదు ఎవ్రీ మంత్. కాబట్టి ఈసీఎస్ అనే సిస్టమ్ పెట్టారు. దానిలో ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఎవ్రీ మంత్ బ్యాంక్ లోన్ కట్ అయినట్టు అవుతుంది. అది మనం ఎప్పుడు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. దానికోసం ఈసీఎస్ అనే సిస్టమ్ పెట్టాం. మనం మర్చిపోవచ్చు అడగడం, వాళ్ళు మర్చిపోవచ్చు చేయడం. ఇదైతే ఓ సంవత్సరము 2 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని రోజులు చెప్తే ఎన్ని రోజులు ఆ ఈసీఎస్ ఫామ్ ఫిల్ చేస్తాం, చేసి బ్యాంక్ లో ఇస్తాం. ఆ ఫామ్ బ్యాంక్ లో ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సంవత్సరం రోజులు ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ వాళ్ళు ఇచ్చిన 500, 300, 200, 1000 రూపాయలు ఏదో ఒకటి కట్ అవ్వడం జరుగుతుంది. మనం ఎంత రాసిస్తే అంత ఫామ్ లో. అదంతా మన ఆఫీస్ లో సత్యనారాయణ గారు, తర్వాత రాజశేఖర్ గారు ఉంటారు, వాళ్ళు ప్రాసెస్ చేస్తారు ఈసీఎస్ అని. శ్రీవల్లి గారు సార్, ఈ ఈసీఎస్ కోసము అదే సత్యనారాయణ గారిని అడగమన్నారు కదా, అయితే అది మనము ఎవ్రీ మంత్ స్టార్ట్ చేసేటప్పుడు దీని ఫామ్ అది అక్కడికి వచ్చినప్పుడు ఫామ్ ఏ ఉండదండి, ఆన్లైన్ మొత్తం. మీకు ఎస్ఎంఎస్ వస్తుంది, ఆ ఎస్ఎంఎస్ చెప్పాలి, చెప్తే అది అయిపోద్ది, ఫోన్ లోనే అయిపోతుంది. మీరు రావాల్సిన అవసరం లేదు, ఫామ్ నింపాల్సిన అవసరం లేదు. సో అయితే ఇంకోటి స్కానర్ ఒకటి ఇచ్చారు. నేను ఇంకో బ్రాండ్ అంబాసిడర్ కి నేను ఎవ్రీ మంత్ కడుతున్నాను. ఆ స్కానర్ తో చేస్తున్నాను. అదే విధంగా నేను కూడా చేయొచ్చా, లేకపోతే అక్కడికి వచ్చి ఇన్ఫార్మ్ చేసి అట్లా చెయ్యాలా? స్కానర్ తో చేయొచ్చు, ఈసీఎస్ లో చేయొచ్చు. ఈసీఎస్ ఈజీ. ఈసీఎస్ అదే అయితే అక్కడికి వచ్చి సత్యనారాయణ గారిని అడగాల? సత్యనారాయణ ఫోన్ చేసి చాలు, రావాల్సిన అవసరం లేదు. ఓకే, నంబర్ సార్, నంబర్ నేను ఫోన్ షేర్ లోనే చేస్తాను అయిపోతుంది. మేడం. అనిత షేర్ చేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. ధనా గారు ఇంకేమన్నా? మాట్లాడండి. హాయ్ నవకాంత్, మళ్ళీ చూస్తున్నా ఈరోజు. యా హాయ్. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇంకోటి కూడా చూశాను, యూట్యూబ్ లో జాయిన్ ఆప్షన్ ఉంది. ఆ జాయిన్ అనేది అది ఎలా పనిచేస్తుంది? యాక్చువల్లీ జాయిన్ ఆప్షన్ కంటే కూడా వాట్ ఐ రికమెండ్ ఇస్ జాయిన్ ఆప్షన్ మనం 1000 రూపాయలు కట్టామనుకో 200 యూట్యూబ్ బోర్డుకి వెళ్తుంది, 800 మనకు వస్తుంది. యూట్యూబ్ బోర్డు మధ్యలో తీసుకుంటాడు డబ్బులు. అదే ఈసీఎస్ అనుకో డైరెక్ట్ గా మనకే వస్తాయి కదా, మధ్యలో యూట్యూబ్ బోర్డుకి ఎందుకు కట్టాలి డబ్బులు? అట్లా దానికోసం జాయిన్ ఆప్షన్ కంటే కూడా ఎవరో తెలియని వాళ్ళు, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు, మనకు అంత కాంటాక్ట్ లేని వాళ్ళు జాయిన్ ఆప్షన్ లో కడతారు. కానీ తెలిసిన వాళ్ళకి మాత్రం ఆ జాయిన్ ఆప్షన్ గురించి ఏం చెప్పం. మోస్ట్లీ ఈసీఎస్ కట్టవాలి, ఎందుకంటే వాడు 20%, 30% ఆడి తీసుకుంటాడు. ఓహో, ఇప్పుడు తెలిసింది ఈ విషయం. ఇంకో క్వశ్చన్ నవకాంత్, నేను రీసెంట్ గా పిరమిడ్ వ్యాలీకి వెళ్ళొచ్చాను. మ్యూజికల్ ఫెస్ట్ అన్నమాట. ప్రతిసారి నా మైండ్ ఉండేది ఏముందలే, మ్యూజిక్ ఏం వింటాం, ప్రతిసారి వింటాం కదా అని ఇచ్చేసి. సో ఈసారి వెళ్ళి కూర్చున్నప్పుడు మ్యూజిక్ ని ఇంకా డెప్త్ గా కూర్చోగలిగాను. ఆ పిచ్చు, డైనమిక్స్ మైన్యూట్ గా నేను అబ్జర్వ్ చేయగలిగాను అనమాట. ఓహో, ఆ మ్యూజిక్ నన్ను కంప్లీట్ గా ఏదో ఒక స్టేట్ కి తీసుకెళ్ళిపోయింది. ఐ ఫెల్ట్ లైక్ డాన్సింగ్, ఏదో ఇలా లేవడము, తలంతా తిప్పడము, ప్రతిసారి ఇదే అనుభవం వస్తుంది అనమాట. సో ఇదే ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఇంకా కోరుకోవాలా, ఇంకా ముందుకెళ్ళాలని కోరుకోవాలా, లేకపోతే ధ్యానంలో ఏమొచ్చినా ఆస్వాదిస్తూ ఉండాలా? ఏమొస్తే అది చూడడం అంతే. అంతే. సాధన చేసుకుంటూ పోవడం, ఏదొస్తే దాన్ని అనుభవించడం. కోరుకునేది ఏం లేదు. భౌతిక ప్రపంచంలో కోరికలు ఉంటాయి, ఆధ్యాత్మిక ప్రపంచంలో కోరికలు ఉండకూడదు. భౌతికంలో ఉంటాయి కోరికలు, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, బంగ్లా కొనుక్కోవాలి. ఆధ్యాత్మికంలో కోరికలు, ఏ కోరికలు లేకపోతేనే అది ఆధ్యాత్మికత అవుతుంది. కోరికలు ఉంటే అది ఆధ్యాత్మికత. అది గంటలు అక్కడ కూర్చున్నాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా
నాకు ఈ ఎనర్జీ కావాలి అన్నట్టు కూర్చున్నాను అనమాట. సో నా మైండ్ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది. ఐఎమ్ ఇన్ ద పిరమిడ్, ఆ ప్లేస్ లో ఉన్నట్టు. ఇలా ఇది ఊహించుకోవడమా లేకపోతే నిజానికి ఇస్ ఇట్ ఏమో అవసరం లేదు, ఏది అదే. ఇప్పుడు ఇదే తాజ్మహల్ వేసినా చూసినా కథం అయిపోయింది. ట్రైన్ అయిపోయింది దిగావు, అక్కడ? ట్రైన్ తో సంబంధం అయిపోయింది అంతే. ఎప్పుడు ఉండేది నువ్వు నువ్వుతేనే. తాజ్మహల్ తో కాదు, ట్రైన్ తో కాదు, పిరమిడ్ వ్యాలీతో కాదు. ఓకే, మనం మనం ఎక్కడ ఉంటే అదే అద్భుతం. ఎక్కి బాగుంది. ఇది వెళ్ళడానికి నేను ట్రైన్ కావాలి, కానీ Don't వెళ్ళిన listen. తర్వాత ట్రైన్ వదిలేస్తాం కదా. అంతే. ఇది ప్రాక్టీస్ చేయాలి. పిరమిడ్ వ్యాలీకి వెళ్ళావు, బాగుంది, అయిపోయింది అంతే. ఇప్పుడు హోటల్కి వెళ్ళావు, తిన్నావు, మంచి ఫుడ్ పెట్టారు, తిన్నావు, అయిపోయింది. ఆ ఫుడ్ గురించి రోజు ఆలోచించక్కర్లా. రైట్. ఇంకా మన ఇంట్లో ఏం దొరుకుతుందో అదే అద్భుతం. అంతే తప్ప దాని గురించి ఆలోచించి, అది కూడా ఒక correct. ఎమోషనే, అది కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంటే. ఒక ప్లేస్ తో అటాచ్మెంట్ కూడా అటాచ్మెంట్. ఓ ఇది కూడా అటాచ్మెంట్ అయితే. ఓహో, 100% అటాచ్మెంట్. నేను అంటే నేను ఇప్పుడు నవకాంత్ నువ్వు మాట్లాడితే బాగుంది, రేపు బాగాలేదంటే, రేపు నేను మాట్లాడలేదు, నీకు దుఃఖం వచ్చిందని, దాని అర్థం ఏంటి? అటాచ్మెంట్ కదా. అంటే నేను మాట్లాడకపోతే నీకు దుఃఖం వస్తుందంటే నీకు నాతో అటాచ్మెంట్ ఉంది. నీ దుఃఖానికి కారణం ఏంటి? నాతో ఉన్న అటాచ్మెంట్. అట్లా ప్లేస్ తో ఉన్న అటాచ్మెంట్. ఇది నేను చాలా సార్లు గమనించా. అక్కడ బాగుంది కదా, తిరిగి అక్కడికే వెళ్దాం అనేసి పరిగెత్తాం అనమాట. అటాచ్మెంట్. ఓకే, ఆ అటాచ్మెంట్ కూడా దుఃఖానికి కారణమవుతుంది. లేదు వెళ్ళలేకపోతున్నా అంటే బాధ వస్తుంది. మళ్ళీ ఆ బాధ దుఃఖానికి లీడ్ చేస్తుంది. ఎక్కడ ఉన్న ఎనర్జీస్ అక్కడ ఉంటాయి. ఎప్పుడు వెళ్ళగలిగితే అప్పుడు వెళ్తాం. అట్లా అని వెళ్ళకూడదని కాదు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం, టైం వచ్చినప్పుడు వెళ్తాం తప్ప దాని గురించి పదే పదే ఆలోచిస్తూనే అక్కడికి వెళ్ళాలి కదా. ఎక్కడున్నా Thank you, దాన్ని నౌకా. చూస్ చేసుకోవాలి. వసుమతి అమ్మ మాట్లాడండి. నమస్తే నవకాంత్ గారు. నమస్తే అమ్మా. చాలా అద్భుతమైన ట్రిప్ మాకు అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అన్ని చూస్తున్నాను, అందులో వచ్చే అన్ని కూడా చూస్తున్నాను. ఎలాంటి ఇబ్బంది కల్పించకుండా చూడాలి అనేది ఎంత పోరాటం చేస్తున్నారో చూశాను నేను దాంట్లో. ట్రిప్ కాశీ. కాశీ అంతే కదమ్మా. అందరికి మనందరం ఒక ఫ్యామిలీ. అంటే మనందరం ఒక ఫ్యామిలీ. ఒక గ్రూప్ వెళ్ళొచ్చారు, అంటే మనాళ్ళు కాదు, విడి గ్రూపు. వాళ్ళు చెప్పే కొన్ని వింటే మనకు ఎంత అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారో అర్థమైంది నాకు. ఆల్రెడీ అందరికి రూమ్ బుక్ చేసాము, రూమ్ నెంబర్స్ అలాట్ చేసేసాము, వెహికల్స్ నెంబర్స్ అలాట్ చేసేసాము. తర్వాత ఈసారి కాశీలో ఏం చేస్తున్నాం అంటే, ఊరికే మనం మాట్లాడుతున్నాం ప్రకృతిని కాపాడాలి, ప్రకృతి మాత అని, కానీ యాక్షన్ లో లేం. అందరూ వాటర్ బాటిల్ తాగుతాం. వాటర్ బాటిల్ ఎన్ని తాగితే ఎన్ని వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వేస్ట్ అవుతుంది. అందుకే ఈసారి కాశీలో ఏం చేస్తున్నాం అంటే, మీరు రాగానే ఒక గిఫ్ట్ ఇస్తున్నాం. ఒక సంచి, ఏం సంచి, జూట్ బ్యాగ్ అండ్ ఒక వాటర్ బాటిల్, స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ గిఫ్ట్ ఇస్తున్నాం. రాగానే ఎవరు వాటర్ బాటిల్ కొనుక్కోకూడదు. ఆ బాటిల్లో నీళ్ళు నింపుకోవాలి, తాగాలి. ఇప్పుడు 250 మంది వస్తున్నాం, రోజు 2 బాటిల్ తాగుతాం అంటే 500 బాటిల్ అయితే రోజుకి 10 రోజులకి ఎన్ని అయితే? 5000 బాటిల్. 5000 బాటిల్ ప్లాస్టిక్ మనం విసిరేస్తాం పోయి 10 రోజులు ఉండి. అది భూమాతకి ఎంత నష్టం, మన హెల్త్కి ఎంత నష్టం. కాబట్టి ఈసారి ఆ విషయంలో కూడా అనుకున్నాం, డోంట్ వేస్ట్ ప్లాస్టిక్. తర్వాత బజార్కి వెళ్తారు కాశీలో, ఆ షాప్ లో వెళ్ళి ఇది అది కొంటారు, కవర్లు పట్టుకొచ్చుకుంటారు. దానివల్ల ఎంత నష్టం ప్రకృతి. కాబట్టి ఓన్లీ జూట్ బ్యాగ్ ఇస్తాం, వాటర్ బాటిల్ ఇస్తాం, స్టెయిన్లెస్ స్టీల్, దాన్నే వాడాలా. ఊరికే మనం క్లాసులు చెప్పుకోవడం కాదు, ప్రకృతిని రక్షించాలి, ప్రకృతిని మాత్రం కాపాడాలి, అది ఇది అని. మనం నేను కూడా 90% వాటర్ బాటిల్ కొనట్లే ఈ మధ్య. నేను ఎప్పుడు పోయినా బాటిల్ క్యారీ చేస్తున్నా. ఇంట్లో నీళ్ళు నింపుకుంటా పోతా, లేదా ఎక్కడైనా హోటల్ పోయినా నీళ్ళు నింపుకోవచ్చు, రైల్వే స్టేషన్ నింపుకోవచ్చు, ఎయిర్పోర్ట్ లో నింపుకోవచ్చు. నామూషి అంటే నింపుకోవడానికి, నీళ్ళు నింపుకోవడానికి ఏదో ఫ్యాషన్ 20 రూపాయలు ఇచ్చి బాటిల్ కొనేసి తాగేస్తున్నాను. కాబట్టి మాటల్లో కాదు చేతల్లో ఉండాలా అని చెప్పి ఈసారి నేను కాశీలో 5000 ప్లాస్టిక్ బాటిల్ పడకూడదు. కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో ఎక్కడ పడకూడదు, హైదరాబాద్ కూడా పడకూడదు. ఎందుకు అంత ప్లాస్టిక్ వేస్ట్? దానివల్ల హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుంది. దానికోసం ఈసారి ఆ డెసిషన్ తీసుకున్నాం. మనం మారటం కన్నా కంపెనీలు ఎత్తేయాలి, అది మెయిన్ చేయాల్సింది. దాని కథ వదిలేయండి, కంపెనీల కథ వదిలేయండి. మనం ఫస్ట్ మనం మారితే కంపెనీలు ఆటోమేటిక్ ఎత్తేస్తాం. మనం వాడకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి? అవును, మనం వాడకపోతే వాళ్ళు ఎందుకు తయారు చేస్తారు? మనం వాడితే కదా వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళ లాభాలు వస్తున్నప్పుడు రోజులు తయారు చేస్తూనే ఉంటాం.
ఇప్పుడు రేర్ సిచ్యువేషన్ లో ఓకే, కానీ రెగ్యులర్ అనేది కరెక్ట్ కాదు. అందుకోసం మన నుంచి మార్పు స్టార్ట్ అవ్వాలి. ఏదైనా ఊరికే ప్రకృతిని రక్షిద్దాం, భూమాతకు జై అని కొట్టుకుంటే కాదు, ఊరికే స్లోగన్లు ఇచ్చుకుంటూ తిరిగితే కాదు. ధ్యాన ఓకే మహాయాగం అమ్మా, గురించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ధ్యాన మహాయాగం గురించి సార్, ఈసారి మన కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి గురువులు వస్తున్నారు? ఈసారి కూడా లాస్ట్ టైం లానే రకరకాల కొత్త గురువులు, వచ్చిన గురువులు రారు, కొత్త వాళ్ళు వస్తారు. ఎందుకంటే బోర్ కొడుతుంది జనాలు, లాస్ట్ టైం ఇచ్చారు కదా అని చెప్పి. వచ్చిన సంగీత కళాకారులు రారు. ఈసారి పిల్లలతో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. పిల్లల మ్యూజిషియన్ పిల్లలతో ఆల్ డాన్స్ చేసేది పిల్లలే, పాటలు పాడేది పిల్లలే, ఇట్లా కొంచెం అట్లా పిల్లలతో చేస్తున్నారు. యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ లాగానే ఉండబోతుంది. అయితే మనకి ధ్యాన మహాయాగానికి ఇంకా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయండి? నథింగ్ స్పెషల్. ఐ థింక్ యాజ్ యూజువల్ హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళకి ఐడియా ఉంది, పెద్ద ఐడియా లేదు. బట్ యాజ్ యూజువల్ పిఎంసీలో వరకు అయితే చెప్తా. పిఎంసీలో అయితే మంచిగా ప్లాన్ చేస్తున్నాం, మంచిగా చూపించడానికి. తర్వాత కొత్త అడ్వర్టైజ్మెంట్స్ తయారు చేస్తున్నాం, ప్రమోషన్ మెటీరియల్ తయారు చేస్తున్నాం, అందరూ ప్రమోట్ చేయడానికి. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం పిఎంసీ నుంచి, దాని మార్చకం ప్రమోషన్ కి సాంగ్స్ చేస్తున్నాం. పిఎంసీ తరపున ఏం చేయాలో చూస్తున్నాం. గ్రౌండ్ అరేంజ్మెంట్స్ అన్న ట్రస్ట్ వాళ్ళకి కలిపి ట్రస్ట్ చేస్తారు. అడ్వర్టైజింగ్ సంబంధించింది, పబ్లిసిటీ సంబంధించింది అంతా పిఎంసీ నుంచి మేము బెస్ట్ గా మేము ఏం చేయగలుగుతాం అదంతా నడుస్తుంది, చేస్తాం. ఈ కార్యక్రమం మనకు వికసిత పుష్పాలు, కానీ ఈ రోజు అనివార్య కారణాల వల్ల మనం ఇవన్నీ చర్చించుకున్నాం. మిమ్మల్ని పత్రి సార్ బాగా ఇన్స్పైర్ చేసిన విషయాన్ని ఒకటి పంచుకోండి. యాక్చువల్గా నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టా. అయితే ఏంటంటే ఒకసారి 99 లో పత్రి సార్కి నైట్ భోజనం చేయగానే నడిచే అలవాటు ఉండేది. అంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. ఆయనతో పాటు ఎవరు ఉంటే వాళ్ళందరూ రండి అని తీసుకెళ్లేవారు. వాళ్ళు 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు. అట్లా ఒక హ్యాబిట్ ఉండేది సార్. 99 లో మహబూబ్ నగర్ జిల్లాలో కొల్లాపూర్ అని ఒక ఊరు ఉంటుంది. ఆ కొల్లాపూర్ అనే ఊరిలో సార్ క్లాస్ జరిగింది. సార్ వచ్చారు. డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు ఆ క్లాస్ ఆర్గనైజ్ చేశారు 1999లో. నేను మొట్టమొదటిసారి పత్రికను చూడడం అప్పుడే 1999లో మొట్టమొదటిసారి పత్రిక గారిని నేను కలవడం జరిగిన తర్వాత ఆ రోజు నేను పరమేశ్వర్ రెడ్డి గారి ఇంట్లోనే నైట్ స్టే చేయాల్సిన సందర్భం వచ్చింది. పత్రిక గారు కూడా అదే ఇంట్లో స్టే చేశారు. అప్పుడు నైట్ అందరం భోజనం చేసి పదండి వాకింగ్కి అన్నాడు సార్ పరమేశ్వర రెడ్డి సార్ మేము అందరం 10 మంది వాకింగ్కి వెళ్ళడం, 15 మంది సంథింగ్ వాకింగ్కి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత రోడ్డు మీద సడన్ గా సినిమా థియేటర్ కనిపించింది సార్. కనిపిస్తే సినిమాకి వెళ్దామయ్యా అన్నాడు. అంటే అప్పటికప్పుడు జనరల్ గా అందరూ ముందే ప్రిపేర్ అవుతాం కదా, రేపు సినిమాకి ఎలాంటి ఈరోజు ప్రిపేర్ అవుతుంది, లేదా మధ్యాహ్నం పొద్దు నుంచి ప్రిపేర్ అవుతుంది. మాస్టర్ అట్లా సడన్ గా ఉంటాడు, వాకింగ్ అని వచ్చి సినిమాకి వెళ్తాడు. సరే అని చెప్పి అప్పుడు మోహన్ బాబు సినిమా ఖైదీ గారు అని ఒక సినిమా ఉంటుంది. కదిలే కాలం, కాసేపు ఆగం, ఇట్లాంటి పాటలన్నీ ఉంటాయి సినిమాలో. ఆ మోహన్ బాబు సినిమాకి వెళ్ళాం. మోహన్ బాబు సినిమాకి వెళ్తే పత్రి సార్ అందరం పత్రి సార్తో పాటు, అప్పటికే ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ సినిమా 9 స్టార్ట్ అయింది. మేము 9:30కి సినిమా థియేటర్కి వెళ్ళాం. సార్తో పాటు 15 కూర్చున్నాం, సినిమా చూస్తున్నాం. మేమందరం సినిమా చూస్తున్నాం. సార్ మమ్మల్ని చూస్తున్నాం. నేను గమనించాను, ఏంటి మనం సినిమా చూడడానికి వచ్చాడా, మనం చూడడానికి వచ్చాడు, మనం చూస్తే ఇంటర్నెట్ వచ్చాడు, సినిమా థియేటర్ దాకా వచ్చి మనం చూడాలా. సినిమా ఇంకా 20 నిమిషాలు లేనే లేదు, అయిపోలేదు ఇంకా క్లైమాక్స్, పదండి ఇంకా అన్నాడు. అంటే అర్థం కాల, ఏందబ్బా లేట్గా వచ్చినాం, లాస్ట్ దాకా కూడా కదా పదండి. మాస్టర్ అట్లా బిహేవియర్ అట్లా ఉంటుంది. మాస్టర్ నేర్పించడానికి అట్లా బిహేవ్ చేస్తుంది, మనకు అర్థం చేయించడానికి. ఒక శిష్యుడికి ఏ రకంగా చెప్తే అర్థం అవుతుంది ఈ సబ్జెక్ట్ అని ఆలోచిస్తుంటారు మాస్టర్ ప్రయత్నం అంతా కూడా ఏ రకంగా చెప్తే వీళ్ళు మారుతారు, ఏ రకంగా చెప్తే వీళ్ళకి అర్థం అవుతారని ప్రయత్నం చేస్తారు మాస్టర్. అట్లా సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెల్లైన అబద్ధం మీద చేసి నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఏం చూసాను, సినిమా చూసాను, ఇష్టాడు. సినిమాకి వచ్చినప్పుడు సినిమా చూడక మళ్ళీ ఏం చూస్తామే, నేను హరికథ తీసుకెళ్ళాను, బుర్రకథ తీసుకెళ్ళాను, సినిమాకి కదా వెళ్ళింది, అదేదని తిట్టాడు. ఇప్పటిదాకా ఏం చూసామన్నాడు. ఏం చూసామంటే నేను కథ చెప్పడం మొదలుపెట్టాను. మళ్ళీ తిట్టి ఒకటి వేసాడు, కథ ఎందుకు చెప్తున్నారా, నేను చూడలేదు అందుతో పడుతుంది, మళ్ళీ కథ చెప్తాడు, నాకు అది బుర్రలేని నా కొడుకు అదేదని తిట్టాడు. మళ్ళీ ఇప్పటిదాకా ఏం చూసావు,
చూసామంటే ఏదో పాటలు గీటలు ఏదో చెప్పలేదు, అవి మేము చూడలేదా, ఎందుకు ఏం మాట్లాడుతున్నాం లాస్ట్ లో ఇప్పటిదాకా ఏం చూసావు అన్నాడు సార్. నేను కామ్ అయిపోయినా, ఏం చెప్పినా కొడుతున్నాడు తిప్పుతున్నాడు, వాటి కామ్ ఉండడం మేలు అని చెప్పి. ఇప్పుడు సార్ చెప్పారు, ఏం చెప్పారంటే మీ అందరూ సినిమాకు వచ్చినప్పుడు పెద్దగా ఇష్టం లేకుండే, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ సినిమా అయిపోయిందని చెప్పి. సరే కూర్చున్నారు, కూర్చున్న తర్వాత మీ లోపల హీరోయిన్ ఏడుస్తుంటే మీకు ఏడుపు వస్తుంది, హీరోయిన్ ఏడుస్తుంటే మీకు ఏడుపు వస్తుంది. హీరోని ఎవడో వెనకాల నుంచి తన్నడానికి వస్తుంటే అయ్యో చూసుకోరా అని మీరు అంటున్నారు, లోపల అనుకుంటున్నారు. మన ఫేస్ లో ఎమోషన్స్, ఏదైనా హీరోని ఎవడైనా వెనకాల నుంచి చూడడానికి వస్తుంటే అది ఇట్లా సీరియస్ చూసి మనం టెన్షన్ పడుతున్నాం. ఎందుకు? అది నాటకం అని, అది డ్రామా అని, అది ఒక బొమ్మల ఆట అని, అది ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేశాడని, ఒక హీరోయిన్ నటిస్తున్నారని, ఆమెకి నిజంగా ఏడుపు రాలేదు, గ్లిజరిన్ కళ్ళలో ఏదైతే ఏడుపు వచ్చిందని హీరోయిన్ కి, అదంతా మనకు తెలియదా? తెలుసు. అయినా కానీ ఎందుకు ఏడుస్తున్నాం మనం, ఎందుకు బాధపడుతున్నాం? హీరోని ఎవరైనా కొట్టినప్పుడు ఎందుకు ఫీల్ అవుతుంది అంటే ఇది మాయా. అంటే అది మాయా అని తెలిసి కూడా మాయలో పడ్డాను. సినిమా అన్నది ఒక మాయ. మరి మాయా అని 100% మనకు తెలిసినప్పుడు, 100% అది మాయా అన్న ఎరుకలో మనం ఉన్నప్పుడు మనకి ఎందుకు ఏడుపు వస్తుంది? మన లోపల ఎందుకు రకరకాల ఎమోషన్స్ అన్నవి ఆపరేట్ అవుతాయి? ఆపరేట్ అవ్వకూడదు కదా మాయా అని తెలిస్తే. కాబట్టి మన జీవితం కూడా మాయా అని ఎంత తెలిసినా గట్టిగా అర్థం అవడం వేరు, సంపూర్ణంగా సంపూర్ణంగా అర్థమైనప్పుడు బాధలు గీదలు ఉండవు. ప్రతిసారి చెప్పారు, నెక్స్ట్ టైం సినిమాకి వెళ్ళినప్పుడు మీరు అవేర్గా చూడండి సినిమా. ఓకే, ఎవడన్నా కొట్టాడా, అది యాక్షన్. హీరోయిన్ ఏడుస్తుందా, యాక్షన్. అప్పుడు మన లోపల ఏ ఎమోషన్స్ ఉండవు, బాధలు ఎమోషన్స్ ఏ ఉండవు. సాక్షిగా సినిమా చూసి వచ్చేస్తాం. సాక్షిగా సినిమా చూస్తాం, బాధ చేశాడు, బాగా చేశారు యాక్టింగ్, బాగా ఏడ్చింది, వాడు బాగా కొట్టాడు, వాడు కొట్టిన తర్వాత తప్ప వీడు నొప్పి లేచిన భలే యాక్టింగ్ చేశాడు వాడు హీరో అనుకుని బయటకు వస్తాం. అప్పుడు మన లోపల ఏ ఎమోషన్స్ ఉండవు అని చెప్పారు. అప్పట్లో నేను చిన్నప్పుడు మాతృదేవ భావ సినిమా పోతే అందరు ఖర్చు తుడుచుకునేటోళ్ళు, నిజంగానే ఏదో జరిగిపోయింది 2 రోజులు తుడుచుకునేటోళ్ళు ఆ సినిమా గురించి ఆలోచించి. అదంతా మాయా అని తెలుసు, సినిమా అంతా డ్రామా అని అందరికీ తెలుసు. అయినా డ్రామాలు ఇరుక్కుపోయి ఆ ఎమోషన్ ఇరుక్కుపోయి ఏడుస్తాం. లైఫ్ కూడా పదిగోవిందులో చెప్పారు కదా శంకరాచార్యులు, నానాటి బ్రతుకు నాటకము కానకన్నది కైవల్యం. నాటకం అని తెలుసు, అయినా కానీ ఇది సీరియస్ అనుకుని బతికేస్తాం అందరం. నేను కూడా అందులో ఎంటర్టైన్మెంట్ అయ్యేదాకా అది అట్లనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎరుకతో ఉండాలి, ఎరుకతో చూడాలి అని చెప్పడానికి పత్రిజీ సినిమాకి తీసుకెళ్ళి ఇదంతా చేసి చూపించి చేయడం జరిగింది. అది ఒక గ్రేట్ లెర్నింగ్. అంటే గురువులు ఒక క్లాస్ చెప్తే మనుషులు మారకపోవచ్చు, ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి నేర్పిస్తారు. ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి ఆ సందర్భంలోంచి పాఠాన్ని నేర్పిస్తారు. అప్పుడు మనకు బాగా గుర్తుంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం, ఒక చెప్పినప్పుడు ఆ ఎగ్జాంపుల్ గుర్తుంటుంది. ఒక కథ చెప్తాం, కథ ఇంకా బాగా గుర్తుంటుంది. దానికంటే ఒక రియల్ సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేస్తారు గురువులు. ఆ రియల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు ఆ రియల్ సిచ్యువేషన్ నుంచి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరు అందరు వింటున్నారు, ఎవరు అడగట్లేదు. అందరూ ఎవరికి డౌట్ లేవు, అందరూ ఎంటర్టైన్ అయిపోయారు. అయితే పత్రి సార్ నుంచి మీరు అది బాగా మీకు నచ్చింది కదా, మామూలుగా మీరు మిమ్మల్ని ఎవరైనా అడుగుతుంటే మీరు ఎలా మోటివేట్ చేస్తుంటారు? నేను కూడా సిచ్యువేషనల్ గా చెప్తా కొన్ని. తర్వాత నేను కూడా చిన్న చిన్న సిచ్యువేషన్ క్రియేట్ చేసి చెప్తా, సిచ్యువేషనల్ గా చెప్తా. తర్వాత సత్యము జనాలకి అంత డైజెస్టబుల్ గా ఉండదు. అంటే ఏంటంటే మెల్లమెల్లగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. తర్వాత రకరకాల ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి, చెప్పినప్పుడే జనాలకు అర్థం అవుతుంది. మెయిన్ గా ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి, బుర్రకి ఎక్కదు ఈజీగా. కాబట్టి రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాలి. ఓషో ఉన్నాడు అనుకోండి, పిట కథలు చెప్పాడు, మధ్యలో ప్రతిదానికి కథ చెప్పాడు. ఆ కథ చెప్తే గానీ మనుషులకు అర్థం కాదు. జగ్గి వాసుదేవ్ ఉన్నాడు అనుకోండి, ప్రతిదానికి ఒక జోకు ఒక కథ చెప్తారు, ఆ కథ చెప్తే గానీ అర్థం కాదు. అట్లా రకరకాల నాకు తెలిసిన జ్ఞానంలో, నాకు తెలిసినంతలో నేను ఎదుటి వాళ్ళకి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. అంతే, అది అర్థం అవుతుందా లేదన్నది తర్వాత విషయం. బట్ టు ద బెస్ట్ వాట్ ఐ నో ఐ ట్రై టు కన్విన్స్ త్రూ మోర్ ఎగ్జాంపుల్స్. నేను ఎక్కువ నా కథలు చెప్పడం రాదు, ఓషోలాగా సద్గురు లాగా జోకులు చెప్పడం రాదు. నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పుకుంటాను. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ నుంచి ఇది ఇలా ఉంటే ఇలా జరిగింది, ఇలా జరిగింది, మీ లైఫ్ లో ఇలా జరిగింది ఎగ్జాంపుల్ నుంచి, మన లైఫ్ లో రెగ్యులర్ అట్లా జరుగుతుంది ఎగ్జాంపుల్ నుంచి అని చెప్పడం జరుగుతుంది.
అట్లా నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఏమైందంటే నా దగ్గర టూర్ ఒకటి జరిగింది. టూర్ ఒకటి జరిగితే కళ్ళతో చూసేవన్నీ నిజాలు కాదు, విన్నాయన్నీ కూడా నిజాలు కాదు. కళ్ళతో చూసేవన్నీ నిజాలు కాదు, విన్నవన్నీ కూడా నిజాలు కాదు. ఒక ఎగ్జాంపుల్ నా లైఫ్ లో జరిగింది. ఆ ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్లా అంటే నాతో పాటు భూటాన్ టూర్ వచ్చింది. భూటాన్ టూర్ వచ్చినప్పుడు చాలా మంది 40 మంది వచ్చారు. 40 మందికి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే ఒక ఆవిడ గ్రూప్ టూర్ అయిపోయి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక మేడం యొక్క ఒక బ్రెస్ట్ ఫోటో, నేకెడ్ బ్రెస్ట్ ఫోటో పోస్ట్ చేసింది ఒక మేడం. తందే అయిండొచ్చు. గ్రూప్ లో అందరు కూడా ఏంటండి ఇలా చేస్తున్నారు, అదండి ఇదండి పరితెగించేశారు జనాలు అని మాట్లాడుకుంటున్నారు. తర్వాత నాతో ఫోన్ చేశారు, ఏంటండి గ్రూప్ లో ఇట్లాంటి పోస్ట్ చేశారు, పోస్ట్ వచ్చింది ఏంటంటే, మేడం అట్లా పెట్టిందేంటి ఇట్లా పెట్టిందేంటి. నేను మాత్రం సాక్షిగా చూస్తున్నా. అంటే ఏంటో నాకు తెలియదు, ఎందుకు పెట్టారో నాకు తెలియదు, ఏం పెట్టారో ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత జనాలు అందరూ రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. ఆల్రెడీ ఎవరికో పెట్టబోయి మనకు పెట్టిందండి, వాళ్ళకి ఎవరో ఉన్నారేమో వాళ్ళకి పెట్టాల్సిందేమో. తర్వాత ఆ మేడం నాకు ఫోన్ చేశారు, అయ్యో నవకాంత్ వేరే డాక్టర్ పెట్టాల్సింది, పొరపాటున దీనిలో వచ్చింది, ఇది అది డెలీట్ చేయగలవా అంటే, డెలీట్ చేయలేము ఆ టైంలో. వాట్సాప్ లో 2 hours 3 hours డెలీట్ చేయలేము. లేదు అది కుదరదు. సరే అయిపోయింది, రకరకాల మాట. ఆంటీ నాకు కూడా ఏం చెప్పాల. ఒక 6 నెలలు అయిపోయింది, జనాలందరితోనే మాట్లాడుతుంది. ఫోన్ చేసింది నాకు. మన పిఎంసీ ఆఫీసు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది. ఫోన్ చేసింది, చేసి ఏంటంటే ఎక్కడ ఉన్నారంటే, ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉంది. అంటే ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. ఆ రోజు నాకు దిమ్మ తిరిగింది. జనాలు మాట్లాడుకున్నది అంటే అక్కడ జరిగింది బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, డాక్టర్కి పంపాల్సిన ఫోటో పొరపాటున ఇటు వచ్చింది, గ్రూప్ లో వచ్చింది. జనాలు మాట్లాడుకున్నది ఏంటి, ఆమె బరి తెగించేసింది, ఇట్లాంటి ఫోటో పెట్టింది, వడుకో పంపాల్సింది నాకు పంపింది, అది ఇదని మాట్లాడుకుంటారు. తర్వాత రీసెంట్ గా ఆంటీ 6 months బ్యాక్ చనిపోయారు కూడా. అంటే చూడండి, కళ్ళతో చూశారు, ఒక పోస్ట్ వచ్చింది గ్రూప్ లో, అందరూ మాట్లాడుతున్నది ఏంటి, నిజంగా జరిగింది ఏంటి. అట్లా మనం మన జీవితంలో చాలా సార్లు కళ్ళతో చూసినాయి, విన్నవి కాదు, కళ్ళతో చూసినవి కూడా నిజం కాదు, అజంప్షన్స్ చేసుకుంటాం. మనకేమన్నా చాలా బాధ అనిపించింది. ఇంటి క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చిన ఫోన్ చేసి తన బ్రెస్ట్ ఆపరేషన్ తీయించుకుంది. దాని తర్వాత కూడా ఇంకొక 1 year ఏమో బతికింది. దాని తర్వాత మళ్ళీ ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయింది. అట్లా అంటే సమాజంలో అజంప్షన్స్ అన్నాయి, అట్లా ఉంటాయి. అంటే మనం విన్నాయన్నీ నిజాలు కాదు, మన కళ్ళతో చూసినాయన్నీ నిజాలు కాదు. చాలా డీప్ గా వెళ్తే తప్ప అర్థం కాదు. మనం ఊరికే పైన చూసేసి నిర్ణయాలకు వచ్చేస్తాం. పైన చూసేసి ఇది కరెక్ట్ ఇది తప్పు అని జడ్జిమెంట్లకు వస్తాం. డీప్ గా విషయాన్ని చూడం. ఇప్పుడు ఈ విషయం నాకే అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఆమె నాకు ఫోన్ చేసి క్యాన్సర్ హాస్పిటల్, అది కూడా పిఎంసీ ఆఫీస్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నందుకు ఏదో హెల్ప్ కావాల్సి వస్తే ఫోన్ చేస్తే వెళ్ళాను తప్ప, లేకపోతే నాకు కూడా అది అర్థమయ్యేది కాదు. కాకపోతే నేను నా విషయంలో ఆనందిస్తే నేను జడ్జిమెంట్కి రాలేదు. ఈ జనాలంతా ఇట్లా మాట్లాడుకుంటున్నారే, మన మెడిటేటర్స్ ఎవరో కాదు, ఆ జడ్జిమెంట్ లో నేను వెళ్ళలేదు. ఏదో అయింటదిలే మనకెందుకులే అన్నట్లున్న తప్ప, ఇది అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు. నాకు కొంతమంది మగవాళ్ళు ఫోన్ చేశారు, ఏంటండి బద్దెగిచ్చేశారు ఏంటంటే, వాట్సాప్ గ్రూప్ లో ఏంటండి ఫోటో. ఎవరైనా అట్లా పెట్టుకుంటారా? కామన్ సెన్స్ ఉండదు. అట్లా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారు. జరిగింది ఒకటి ఉంటుంది, ఉన్నది ఒకటి ఉంటుంది. అట్లా ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇది చెప్తే బాగా అర్థం అవుతుంది అందరికి. ఏదో రామాయణ మహాభారతం నుంచి కాదు, ఆ జీవితంలో జరిగిన అందరికి మధ్యలో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఎంత కర్మ అది, ఎంత పాపం అది తెలియకుండా మాట్లాడుకోవడం. అందరూ మాట్లాడే బదులు ఆవిడకి ఒకళ్ళు ఫోన్ చేసేసి ఇదా ఫోటో వచ్చింది, మీకు పొరపాటున వచ్చిందా, ఎలా వచ్చిందా అనేసి చెప్పేసి ఆవిడే డిలీట్ చేస్తే అసలు అందరితో అయిపోయేది. అంతే కదా, చేయరు అట్లా, అడగరు, అడగకుండా జడ్జిమెంట్కి వచ్చేస్తారు. అది సమాజంలో ఉన్న జాడ్యం. మోడీ గురించి మాట్లాడతారు అడగకుండానే, తినేస్తున్నాడంట, అదానికి అంబానికి పెట్టేస్తున్నట్ట కదండి, ఇది చూసినట్టు అని మనకే తెలుసు. టోల్టెక్ 4 ఒప్పందాలని ఇక్కడ మనం ఆచరించాలి. డోంట్ మేక్ అజంప్షన్స్. ప్రతి దాన్ని పరిశీలించాలి, 360 degrees కోణంలో చూడాలి ప్రతి విషయాన్ని. అసలు అవసరమే లేదు.
మన గురించి మనం తెలుసుకునే జన్మ సరిపోదు. మన గురించి మనం తెలుసుకోవడానికి జన్మ సరిపోదు. ఎన్నో జన్మలు ఎత్తాం మన గురించి మనం తెలుసుకోవడానికి. మనం ఏం చేస్తున్నాం? అది వదిలేసి పక్కల గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే ఉంటున్నాం. సార్ ఇంకెవరైనా క్వశ్చన్స్ అడుగుతారండి? సెషన్ క్లోజ్ చేసుకుందాం, సమయం కూడా అయిపోతుంది. ఎవరికి? రమేష్ గారు. ఎస్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మాట్లాడటం కన్నా మౌనం గొప్పది. చెప్పండి. మూసుకో, చూసుకో, చేసుకో అన్నారు మహాత్ముడు. ఆయన బాగా మూసుకో మూసుకో మూసుకో. ఎప్పుడైతే మూసుకుంటామో చూసుకుంటాం సార్. చూసుకున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ చేసుకుంటాడు సార్. మరి ఏటి మూసుకోవాలంటే కళ్ళు మూసుకోవాలి అనిపించింది నాకు. ఏటి చేసుకోవాలంటే ధ్యానం చేసుకోవాలి, మరి ప్రచారం చేసుకోవాలి. మరి చూసుకున్న తర్వాత చేసుకోవాలి, తప్పనిసరి చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు అందరూ విశేషంగా చూసుకున్నారు, తర్వాత అద్భుతంగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి నవకాంత్ గారు చాలా అద్భుతాన్ని మాట్లాడారు. మరి పత్రి గారికి ఆశయాల్ని మరి విశ్వవ్యాప్తం చేసిన మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు, కానీ ఈ కాలానికి తగ్గ మాస్టర్ నవకాంత్ గారు. పత్రి గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మనం చిన్నప్పటి నుంచి చేసే పనులన్నీ సింహావలోకం చేసుకుంటే ఇప్పుడు మనం చేసే పనికి అవి దోహదం చేసేయడు సార్. అలా టెక్నాలజీ ద్వారా మీరు వచ్చి ఆ విధంగా ఈ టెక్నాలజీని అందించాలని తపన మీలో తపనే ఇది. దానిని అగ్గికి నెయ్యి తోడవుద్దట, నెయ్యికి గాలి తోడైతే ఇంకా మనకు ఎక్కువ అవుద్దట. అలాగా మరి నవకాంత్ గారికి నందా గారు, మరి అదేవిధంగా ఆనంద్ గారు ఎంబీఏ చేశారు. వారు మార్కెటింగ్ ఫీల్డ్, వారి అనుభవాలు అవి. మరి నందా గారు ఎవరు? విలేకరు. మరి పిఎస్సి ఈ రోజు విశ్వవ్యాప్తం అయిందంటే ఎంతో మంది నిన్న రాజమండ్రిలో మా మిత్రులు చెప్తున్నారు, ఏంటి అంతా కొత్త ప్రపంచం కనిపించదు. పత్రి గారిని మోపుడి మీద తిప్పిన మన శ్రీనివాస్ గారు వెళ్ళారు, ఆ మేడం గారు జ్ఞాన జగత్ 3 సంవత్సరాలు నిర్వహించిన రాజేశ్వరి గారు వెళ్ళారు. వారు వచ్చి చెప్తున్నారు, ఏంటి పాత ప్రపంచం అంతా ఎక్కువ మంది ఉన్నారు, కొత్త వాళ్ళు విస్తారంగా వచ్చేసారు సార్. ఎలాగొచ్చారంటే యూట్యూబ్ పిఎంసి. ఒకసారి గట్టిగా పిఎంసి మన గట్టి క్లాస్ కొట్టాలి. మరి పిఎంసిని మనం విశ్వవ్యాప్తం చేయాలంటే ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి, తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే తనకున్న ఇందులో రాస్తారన్నమాట. ఎప్పుడు కూడా మనం దానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్నదానము కన్నా జ్ఞానదానము గొప్పది. అన్నదానము ఆ పూట కరిగిపోద్ది, వస్త్రదానము తిరిగిపోద్ది, జ్ఞానదానం పెరిగిపోద్ది. 2003లో వచ్చాను, చంద్రశేఖర్ అనే మిత్రుడి ద్వారా పరిచయం అయింది. చిన్న బస్ స్టాండ్, ఆ అప్పాజీ గారు అనే వ్యక్తి ద్వారా నాకు ధ్యానాన్ని కూర్చోబెట్టారు. ఈ రోజు ఇన్ని లక్షల మందిని ఈ 20 సంవత్సరాలు కలడానికి ప్రత్యక్షం పరోక్షంగా ఒకే ఒక కారణం ఏంటంటే వారు సమయాన్ని పెట్టారు కాబట్టి ఈ రోజు నాకు జ్ఞానం అంది. వారు ప్రతిభని పెట్టారు కాబట్టి నాకు ఈ జ్ఞానం. మరి నవకాంతి గారి ప్రతిభని మరి చంద్రశేఖర్ గారిని మరి అనకాపల్లి ఉంటారు టెక్నికల్ హెడ్, వారిని కలిశాను. వీరిద్దరు కలిపి చిన్న ఒక ఛానల్ పెట్టి ఆ తర్వాత పిఎంసికి ముందు గ్రౌండ్ లో డ్రైవింగ్ చేస్తామట సార్, తర్వాత మెయిన్ రోడ్కి వస్తామట. అలాగా ఛానల్ ద్వారా గ్రౌండ్ లో డ్రైవ్ చేసి వచ్చారు. చాలా ఆనందం సార్. ఈ సందర్భంగా మరి ఆనందంతో ఈ విషయాలు చెప్పాను. ఎందుకంటే తెర ముందుని కనబడతారు కొంతమంది, తెర వెనక ఎంతో మంది ఉంటారు. పిఎంసిని విశ్వవ్యాప్తం చేసిన మాస్టర్లు తెర వెనక ఎంతో మంది ఉన్నారు. అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ క్వశ్చన్స్ చేయమన్నారు. ఏం క్వశ్చన్ అంటే, ఊరకను ఉండడమే ఉత్తమ యోగం అంట బాబా గారు చెప్పారు. ఊరుకోలేక ఊగులాడుతుంటారు. ఎందుకంటే సమాధానం అవుతుంది, సమాధిలోకి వెళ్తే సమాధానం వచ్చేస్తుంది అంట సార్. సమాధానం కావాలంటే సమాధిలోకి వెళ్ళాలి. సమాధిలోకి వెళ్ళాలంటే యమనియమ ఆసనాలు పక్కన పెట్టి ధ్యానము చెయ్యాలంటే ముందు ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? D+ ధ్యానం, ధ్యానం చేస్తే సమాధానం వచ్చేస్తుంది. అన్ని లోకాలు తిరుగుతాం, ఆ ఏ లోకంలో ఏం చేసామో తెలిసిపోతే ఈ లోకంలో ఏం చేయాలో తెలిసిపోతుంది. బుద్ధుడు 600 జన్మలు చూసుకున్నాడు 3 జాములు. నేను మహాభిక్షు పుస్తకం చదివాను సార్. గడిగడికి విషయాలు చెప్పేస్తాను, ఎందుకో నాకు తెలియదు. పెద్దవాళ్ళ ముందుకు వచ్చి చెప్పాలట, ఎలా ఏం చేస్తానని చెప్పుకుంటే మనం సరిగా ఉన్నామో తెలుస్తుంది. చిన్నవాళ్ళకి ఏం చేయాలో చెప్పాలట. అది పెద్దవాళ్ళని గౌరవించరా, చిన్నవాళ్ళని ఆదరించరా, నీకన్నా బాగా చేస్తే వాళ్ళకి సంతోషించరా, నీకన్నా ఇబ్బంది పెడితే వాళ్ళని చూసి ఉపేక్షించరా అన్నారు బుద్ధుడు. ఇందులో చెప్తారు పత్రిక.
మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. చాలా ఆనందం సార్. విశాలమైన హృదయాల దగ్గర విశాలమైన మాటలు వస్తాయట. గాలి వెలుతురు అంతటా ఉందట, కానీ లోపల రాలేదట. మన కిటికీలు తలుపులు వేస్తే వస్తుంది సార్. ఎస్ రాదు సార్, సార్. ఎస్. ఆ రావాలంటే ఏం చేయాలి? మన కిటికీలు తలుపులు ఓపెన్ చేసుకోవాలి. సమయం తక్కువ ఉంది, ఓవర్లు తక్కువ, స్కోర్ ఎక్కువ ఉంది, గట్టి కూడా దిగ్గర పడిపోతుంది. థ్యాంక్ యూ అండి. మేడం ప్రేమతో మీ అందరికీ, మాట్లాడండి. పత్రి గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. సాటర్డే సండే ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళున్నానండి. అంటే యూజువల్ గా టెంపుల్స్ కి వెళ్తే మనసు ప్రశాంతంగా వస్తుంది బికాస్ ఆఫ్ అక్కడ ఎనర్జీస్ వల్ల. అది ఎలా కొంచెం రిలేటెడ్ ఉంటుంది? అక్కడ ఉన్న ఎనర్జీస్ కి మన మనసు ఎలా ప్రశాంతత అవుతుంది? అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? అరుణాచలం వెళ్ళారా? రైట్. అరుణాచలంలో ఏమవుతుంది అంటే, యాక్చువల్గా పర్టికులర్ అరుణాచలం గురించి చెప్తా. అరుణాచలంలో ఆ గిరి ఉంది కదా, నేను కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ వచ్చింది నాకు. ఇదే క్వశ్చన్ వచ్చి నేను రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను. నేను కొంతమంది మహానుభావులను అడిగాను, అరుణాచలంలో ఏంటి స్పెషల్, ఎందుకు ఇలా జరుగుతుంది? అరుణాచలంలో చాలా మంది అద్భుతంగా ఫీల్ అవుతారు. నేను కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు మనసు ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది. తర్వాత మనసు వేగం తగ్గుతుంది అరుణాచలం. ఎందుకు జరుగుతుంది ఇలా? అవును సార్. రమణ మహర్షి గొప్ప సాధన చేశారు. ఆయన ఫ్రీక్వెన్సీస్, ఆయన ఎనర్జీస్, ఆయన వైబ్రేషన్స్ అన్నవి అరుణాచలంలో ఉన్నాయి. దిస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే, కొన్ని లక్షల మంది ఆ గిరి చుట్టుముట్టు తిరుగుతారు. మీకు ఆరా ఉంటుంది, నాకు ఆరా ఉంటుంది. అట్లా అందరం ప్రతి ఒక్కరు ఎనర్జీ బాల్సే. మనం అందరం, మీరు ఎనర్జీ బాలే, నేను ఎనర్జీ బాలే, అందరూ ఎనర్జీ బాలే. ఈ ఎనర్జీ బాల్స్ అన్ని కలిపి ఒక దగ్గర తిరుగుతున్నప్పుడు ఒక ఎనర్జీ, ఒక వలయం ఏర్పడుతుంది. అరుణాచలం గిరి చుట్టుముట్టు తిరుగుతుంటారు కదా, అక్కడ ఎనర్జీ వలయం ఏర్పడుతుంది. ఈ ఎనర్జీ వలయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ ప్రశాంతతను ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచు గాలి వచ్చింది అనుకోండి, ఆ మంచు గాలి యొక్క ప్రభావం అందరూ చల్లగా ఫీల్ అవుతారు కదా. ఎండ యొక్క ప్రభావం అందరూ ఎండకు ఫీల్ అవుతారు కదా. తిరిగి ఎండ ప్రభావం కానీ, చలి ప్రభావం కానీ, మంచు ప్రభావం కానీ అందరూ ఫీల్ అవుతారు కదా. అలాగే ఈ శక్తి వలయంలో అందరూ ఉన్నప్పుడు ఆ శక్తి ప్రవాహాన్ని అందరూ ఫీల్ అవుతారు. ఆ శక్తి ప్రవాహాన్ని ఫీల్ అవ్వడం వల్ల, ఆ శక్తి ప్రవాహంలో అందరూ ఉండడం వల్ల అందరూ మనసు ప్రశాంతత చెందడం, ఒక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవడం జరుగుతుంది. తర్వాత అందరి ఎనర్జీస్ ఇట్లా వలయంలాగా ఏర్పడి ఆ కొండ మీదకి ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ కొండ మీద నుంచి ఎనర్జీస్ మనకి, మన మీద నుంచి ఆ కొండకి వైజ్ అండ్ వర్సా తీసుకోవడం జరుగుతుంది, తీయడం జరుగుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అరుణాచలం. మనం గ్రూప్ మెడిటేషన్ చేస్తాం కదా, గ్రూప్ మెడిటేషన్ బాగా కుదురుతుంది. 10,000 మందిలో ధ్యానం చేస్తే, ఎందుకంటే అంత శక్తి మధ్యలో కూర్చుంటాం. ఒక కర్ర మంట పెడితే ఆ వెలుగు వేరు, 100 కర్రలు మంట పెడితే వెలుగు వేరు, 1000 కర్రలు మంట పెడితే వెలుగు వేరు. అట్లా మనం అందరం వెలుగులం. 1,00,000 వెలుగులు కాంతి ఆ చుట్టుముట్టు తిరుగుతుంటే ఆ కాంతి ప్రభావం అందరిపైన పడుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అరుణాచలం. అండ్ అలాగే రమణ మహర్షి యొక్క గొప్ప క్షేత్రం అయి ఉండడం, మన ఫిలాసఫీ. దట్ వన్ థింగ్ ఈజ్ రమణ మహర్షి ఆశ్రమం అండ్ రమణ మహర్షి ఎనర్జీ. వన్ థింగ్ ఈజ్ ఆల్రెడీ ఆ కొండకు ఉన్న ప్రత్యేకత, ఎనర్జీస్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ లక్షల మంది అక్కడికి వెళ్ళి ఒక ఎనర్జీ వలయంలో తిరగడం వల్ల వీళ్ళ ఎనర్జీ కూడా ఆ ఎనర్జీ పైన ప్రభావం చూపడం ఒకటి. అందరూ ప్రశాంతమైన మనసుతో, అందరూ సత్యాన్ని తెలుసుకోవాలని, అందరూ ధర్మాన్ని తెలుసుకోవాలని, అందరూ ధ్యానాన్ని అనుభూతి చెందాలన్న ఫీలింగ్ వెళ్తారు. కాబట్టి దాని ఇంపాక్ట్ అన్నది దానిపైన ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద పుణ్యక్షేత్రాస్, శక్తి క్షేత్రాస్. ఒక్కొక్క శక్తి క్షేత్రంలో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. సార్, అది మనకి మాస్టర్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు అంబాసిడర్ గా జాయిన్ అవ్వాలి అనుకుంటే సత్యనారాయణ గారి నెంబర్ అండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు పెన్ను పేపర్ లేని వారు తర్వాత యూట్యూబ్ లో చూసుకోండి. చాట్ బాక్స్ లో పెట్టాము నెంబర్ ఆల్రెడీ. 8977009936 8977009936. ఈసీఎస్ కోసం అనూష గారు వచ్చారు, మాట్లాడారు. iPhone 13 అనూష గారు. మేడం నెంబర్ నోట్ చేసుకోండి, 8977009936. అండ్ రాజశేఖర్ గారి నెంబరు ఈసీఎస్ కోసం 8886600973 8886609731 8886609731. రాజశేఖర్ గారిని, సత్యనారాయణ గారిని మీరు ఫోన్ లో కాంటాక్ట్ చేస్తే వారు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మీకు. థ్యాంక్ యూ అండి. నవకాంత్ గారు, మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
వికసిత పుష్పాలు 25 రోజులు మీరు వచ్చారు. ఇలా రావటం సంతోషం. మనకి రేపటి మాస్టర్ ప్రతిరోజు జ్ఞానం ఎంతో విస్తారంగా వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా. తప్పనిసరిగా అందరూ మన పిఎంసి డిజిటల్ పిఎంసి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ ఈ ఛానల్ ని ఎవరైనా ఇంకా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రూప్ లో కూడా పెట్టేస్తానండి. మనకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనం పెడుతూ ఉంటాము. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మనందరికీ మన స్ఫూర్తిదాత, మన బ్రహ్మర్షి, మన మైత్రేయ బుద్ధుడు, మన పత్రిజీకి మనందరం ఎంతైనా వేల కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఉందాం. ఇంతటి విస్తారమైన జ్ఞానం మనకి ఇస్తున్నందుకు. 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో తులసి దళం గురించి విస్తారంగా తెలుసుకుంటున్నాము. మాస్టర్స్ మీ అందరికీ తెలుసు, అయినా నేను మళ్ళా కొత్తగా చెప్తున్నాను, గుర్తు చేసుకోవాలి. కాబట్టి తులసి దళం బుక్ ఉంటే బుక్ ని పెట్టుకోండి, లేకపోతే తెప్పించుకోండి. మనకి అన్ని పీడిఎఫ్లలో ఉంటున్నాయి. పెన్ను పేపర్ పెట్టుకోండి. ఏ క్లాస్ కైనా మనం వెళ్ళినప్పుడు ఫిజికల్ గా అయినా ఇలా జూమ్ లో కానీ పెన్ను పేపర్ మన పక్కన పెట్టుకోవటం అన్నది ప్రతి ఒక్కరికి, మనం నిత్య విద్యార్థులం కదా, అలవాటు ఉండే ఉంటుంది. కానీ నేను ఒకసారి మరలా గుర్తు చేస్తుంది. అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పిఎంసి డిజిటల్.